హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 1లో అప్పులు ఎందుకు చేయకూడదో చూసాం. కానీ ఆల్రెడీ అప్పుల్లో మునిగిపోతే బయటపడటం ఎలా అనే దాని గురించి 3 పాయింట్స్ చెప్తాను మీకు. స్టెప్ 1, మనకున్న అప్పుల్ని వ్యాలిడేట్ చేసుకోండి. ఓకే, చాలామంది భయంతో తమకు ఎంత అప్పు ఉందో కూడా లెక్క పెట్టరు. అది తప్పు. ఒక పేపర్ తీసుకోండి, ఎవరికి ఎంత ఇవ్వాలి, దేనికి ఎంత వడ్డీ క్లియర్గా రాసుకోండి. శత్రువు ఎవరో తెలిస్తేనే కదా యుద్ధం చేయగలం. స్టెప్ 2, అవలంచ్ మెథడ్. అంటే ఏంటంటే ఎక్కువ వడ్డీ అంటే హై ఇంట్రెస్ట్ ఉన్న అప్పుల్ని ఫస్ట్ గుర్తించండి. లైక్ క్రెడిట్ కార్డ్స్ కానీ పర్సనల్ లోన్స్ లాంటివి ఎక్కువ వడ్డీ ఉండే అవకాశాలు ఉంటాయి అన్నమాట. వాటిని ముందు క్లియర్ చేసుకోండి. ఓకే, వడ్డీ తగ్గితే కనుక మీకు కొంచెం భారం తగ్గుతుంది అనమాట. స్టెప్ 3, నెగోషియేషన్ అండ్ కన్సల్టేషన్. అంటే ఏంటంటే మీరు అప్పులు ఇచ్చిన వాళ్ళతో లేదా బ్యాంక్స్తో మాట్లాడండి ఒకసారి. అంటే ఎలాగంటే మేము ఒకేసారి సెటిల్ చేస్తాం, వడ్డీ తగ్గించండి అని అడగండి. లేదా ఎక్కువ వడ్డీ ఉన్న వాటికి 3-4 అప్పుల్ని తీర్చడానికి తక్కువ వడ్డీ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర లోన్ తీసుకొని ఎక్కువ వడ్డీ ఉన్న వాటిని క్లియర్ చేసేయండి ఫస్ట్. ఓకే, అప్పులు తీరడం అంటే కేవలం మీ బ్యాంక్ అకౌంట్లో నెంబర్లు మారటం కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, రాత్రులు మీకు ప్రశాంతమైన నిద్ర రావటం. మీరు నెలకు ఎంత సంపాదిస్తున్నారు అనేది ముఖ్యం కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఎంత మిగిలిస్తున్నారు అనేది మాత్రమే ముఖ్యం. ఓకే, ఎంత ఫ్రీగా బతుకుతున్నారు అనేది ముఖ్యం. మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి మీరే బాస్. ఓకే, ఈ కంటెంట్ మీ మైండ్ని ఓపెన్ చేస్తే కనుక ఇప్పుడే ఈ రీల్ని సేవ్ చేసుకోండి. మీ లైఫ్ మార్చే ఇలాంటి ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన పేజీని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.